ఈరోజు కార్తీక సోమవారం. అసలు ఈ మాసం అంతా కూడా చాలా పుణ్యప్రదమైనటువంటిది. శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. మాసేషు కార్తీకోహం అని ఇద్దరు అన్నారు, శివుడు విష్ణువు కూడా. కాబట్టి విష్ణువాలయంలో శివుడి యొక్క పూజలు చేయొచ్చు, శివాలయంలో కూడా విష్ణువు యొక్క పూజలు కూడా చేయొచ్చు. ఇద్దరికీ ఇష్టమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం. అసలు ఎవరు ఈ శివుడు, ఎవరు ఈ పార్వతి, అసలు వీళ్ళ వివాహం ఎలా జరిగింది అనేటువంటి దాని గురించి పుణ్యప్రదమైనటువంటి కార్తీక సోమవారం ఈ రోజున చెప్పడం అనేటువంటిది నా అదృష్టం, వినటం అనేటువంటిది మీ అందరూ కూడా అదృష్టమే. మనల్ని అందరినీ కూడా పార్వతీ పరమేశ్వరులు రక్షించుగాక. జీవుడే శివావతారం ఎత్తాడు, గాఢ స్వప్నంలో కలగన్నాడు. తెల్లవారిన తర్వాత వాటిని బొమ్మలుగా తయారు చేసి వాటిని ప్రాణాన్ని పోశారు. వాళ్ళే శివకేశవులు అయ్యారన్నమాట. వాళ్ళిద్దరే శివకేశవులు అయ్యారు. జీవుడే దేవుడు అయ్యాడు ఇక్కడ, దేవుడే జీవుడు అయ్యాడు ఇక్కడ. ఇద్దరికి జీవుడికి తేడికి అభేదం, ఎటువంటి తేడా అనేటువంటిది లేదు. అయితే ఈ పరమేశ్వరుడు దేవజాతికి సంబంధించినటువంటి వాడు. పార్వతీదేవి మన జాతి మానవ జాతికి సంబంధించినటువంటి స్త్రీ. హిమవంతుడు మేనాదేవి వాళ్ళిద్దరికి జన్మించింది ఆమె. ఈయన యొక్క తమ్ముడు కూడా ఉన్నాడు పార్వతీదేవికి. మైనాకుడు అనేటువంటి పర్వతాకారాన్ని ధరించాడు, శివశాపం ఆయనకు కూడా. మైనాకుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అసలు మానవ జాతి స్త్రీ దేవజాతి వాడైనటువంటి శివుణ్ణి ఎలా వివాహం చేసుకుంది, అసలు అది జరిగేదేనా? కానీ జరిగింది. అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని గురించి మహాకవి కాళిదాస మహాకవి కుమార సంభవంలో చెప్పాడు. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు జన్మించాడు. వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. దేవతలు, మానవులు, మహర్షులు అందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మా పరిస్థితి ఏంది అన్నాడు. సృష్టించింది బ్రహ్మ, ఆయన దగ్గరికి బొమ్మ. ఆయన అడిగారు, నేను కూడా ఏం చేయలేను అన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, ఆయన నేనేం చేయను అన్నాడు. అయితే విష్ణువే చివరికి ఉపాయాన్ని చెప్పాడు. తారకాసురుడు చావాలి అంటే నేను కూడా అతన్ని ఏం చేయలేను. అయితే రెండు జాతులు కలవాలి, దేవజాతి స్త్రీ, దేవజాతి శక్తులన్నీ కూడా మానవ జాతి స్త్రీకి ఉండాలి. దేవజాతి వాడు మానవ జాతి స్త్రీని వివాహం చేసుకుంటే అక్కడ రెండు జాతులు కలుస్తాయి, దేవజాతి మానవ జాతి. ఇద్దరికీ జన్మించిన కుమారుడికి మానవ జాతి లక్షణాలు, దేవజాతి లక్షణాలు ఉంటాయి. అటువంటి పిల్లవాడు మాత్రమే అతన్ని సంహరించగలడు, రాక్షసుని తారకాసురుని అని చెప్పాడు. మరి ఎట్లా స్వామి అన్నాడు. మన్మధుడిని శరణు వేయడమన్నాడు. మన్మధుడిని శరణు వేడారు అందరూ. దయామయుడైన మన్మధుడు ఒప్పుకున్నాడు. లోకానికి బాధ, లోక కంటకం పోతుంది అనుకుంటే నేను పోయినా పర్వాలేదు అనుకున్నాడు. సరే ప్లాన్ వేశాడు. విష్ణువు చెప్పాడు. ఆల్రెడీ అప్పటికే మానవ జాతి స్త్రీ అయినటువంటి ఈ పార్వతీదేవి శివుణ్ణి భర్తగా కోరి ఆమె తపస్సు చేస్తూ ఉంది. పంచాగ్ని తపస్సు, జల తపస్సు ఎవ్వరూ చేయలే, ఒక పార్వతీదేవి తప్ప. చాలా కష్టమైనటువంటిది అన్నమాట అది. ఆ రెండు తపస్సులు చేసింది ఆమె శివుడి కోసం, భర్తగా పొందాలి అని. మేనాదేవి తల్లి చెప్పింది, ఉమా అంటే ఓ అమ్మాయి, మా వద్దు, ఈ తపస్సు చేసి నువ్వు మరణిస్తావు. ఆ మంటల్లో పడి, జలంలో పడైనా జల సమాధి అవుతావు. అంతేగాని ఆయన మన జాతి వాడు కాదు. మన జాతి వాళ్ళు రాజులు కాబట్టి రాజులలో మంచి యువరాజుని వివాహం చేస్తామంటే ఆమె ఒప్పుకోలే. నేను పోయినా పర్వాలేదు, శరీరం పోయినా పర్వాలే, శివుడినే వివాహం చేసుకొని పట్టుబట్టింది. ప్రతిదానికి కారణాలు ఉంటాయి ఆ కాలాల్లో జరిగేటువంటి వాటికి. వాళ్ళిద్దరు ఎందుకని ఈయనకు ఆ కోరిక కలిగింది అంటే ఈయన కుమారస్వామి జన్మించడం, షణ్ముఖుడు జన్మించడం, వాళ్ళిద్దరికి కూడా కుమారస్వామి ద్వారా తారకాసురుడు చావాలి. అందువల్ల పార్వతీ పరమేశ్వరుల వివాహం అనేటువంటిది జరిగింది. మహాకవి కాళిదాస మహాకవి కాళీ ప్రసన్నుడు ఆయన. కాళీమాత చెప్తూ ఉంటే ఆయన రాస్తూ ఉంటాడు అన్నిటికీ కూడా. అటువంటి కాళిదాస మహాకవి కుమార సంభవం అనేటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. దాంట్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణ, వాళ్ళ యొక్క వివాహాన్ని గురించి వివరించాడు. శివుడి యొక్క తృతీయ నేత్ర జ్వాలలో మన్మధుడు భస్మం అయ్యాడు.
రతీదేవికి వరాన్ని ఇచ్చాడు పరమశివుడు, నీ భర్త నీకు కనిపిస్తాడమ్మా అని చెప్పాడు. ఆమె ఆనందపడింది. అప్పుడు పార్వతీదేవిని చూశాడు పరమేశ్వరుడు. ఈవెన్ వివాహం చేసుకోవాలి అనుకున్నాడు అనమాట. మరి ఎలా? మానవజాతి స్త్రీ అమ్మాయి, మానవజాతి వాళ్ళ కోరికలు ఉంటాయి. ఒక అందమైనటువంటి వాడు, డబ్బు ఉన్నటువంటి వాడు, చదువు ఉన్నటువంటి వాడు చూసి తల్లిదండ్రులు ఈ అబ్బాయిని చేసుకోమంటే సరేలేమంటుంది. మళ్ళీ అంతకంటే సౌందర్యం ఉన్నటువంటి వాడు, ధనం ఉన్నటువంటి వాడు, చదువు ఉన్నటువంటి కనిపెడితే ఐ లవ్ యూ అని వాడమ్మడి పడుతుంది. మళ్ళీ మానవజాతి స్త్రీ లక్షణాలు అని చెప్పాడు కాళిదాస మహాకవి కుమార సంభవ మహాకావ్యంలో. పరమేశ్వరుడికి అనుమానం వచ్చి మన జాతి మీద. కాబట్టి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే పరీక్షించాలి అనుకున్నాడు. మాయావటు బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు. మూర్తి భవించిన బ్రహ్మచార్య అన్నట్లుగా పార్వతీదేవి యొక్క ఆశ్రమంలో ప్రవేశించాడు పరమేశ్వరుడు. శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా, మూర్తి భవించినటువంటి బ్రహ్మచర్యాశ్రమమా అన్నట్లుగా పార్వతీ ఆశ్రమంలో ప్రవేశించాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి యొక్క చెలికత్తెలు జయ, విజయ, వాళ్ళిద్దరూ కూడా పార్వతి ఎప్పుడైతే తపస్సు మొదలుపెట్టిందో అప్పుడు పూల మొక్కల్ని నాటారు. అవి మహావృక్షాలు అయ్యాయి, అవి ఫలాలు ఇచ్చాయి. కానీ ఈమె యొక్క కోరిక మాత్రం తీరలేదన్నమాట. పరమేశ్వరుడు వచ్చారు బ్రహ్మచారి వేషంలో. ఆయన పరిచర్యలు చేశారు వీళ్ళందరూ కూడా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, తాగటానికి నీళ్లు, తర్వాత ఫలాలు ఆహారంగా ఇచ్చారు. బాగా తిన్నాడు. ఇంకా తిన్న తర్వాత అడుగుతున్నాడు అనమాట. వపుర్ విశేషేష్వతి గౌరవా క్రియా అంటున్నాడు అనమాట. కాబట్టి విశిష్టత కలిగినటువంటి వాళ్ళు, విశిష్టత కలిగినటువంటి వాళ్ళ యొక్క వైశిష్ట్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. పార్వతి అప్పుడే గ్రహించింది, ఈ బ్రహ్మచారి సామాన్యుడు కాదు, కళ్ళల్లో కాంతి దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉంది అని అప్పుడే ఆమె గ్రహించింది. అప్పుడు అంటున్నాడు అనమాట, ప్రచక్రమే వక్తుమనుజ్జిత క్రమ. ఇంకా బ్రహ్మచారి ప్రారంభించాడు. అంటే బ్రహ్మచారి వేషంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాట ఎవడవుతున్నాడు చూడండి. అపి క్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధి క్షమాణితే అపి స్వశక్త్యా తపసి ప్రవర్తతే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అమ్మా పార్వతి, ఇప్పుడు నీవెవరు అంటే నా స్నేహితురాలివి, నేనెవరిని అంటే నేను స్నేహితుడిని. కాబట్టి ఒక స్నేహితుడికి మాత్రమే రహస్యాలు అడిగేటువంటి శక్తి ఉంది, తల్లిదండ్రులకు కూడా లేదు. అందువల్ల నిన్ను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అని ఇంకా ఆమె అడుగు అని అనకముందే ఈయన మొదలుపెట్టాడు. చూడండి, నువ్వు స్నానం చేయటానికి సరైనటువంటి నీరు ఇక్కడ దొరుకుతున్నదా? హోమాలు, యజ్ఞాలు చేయటానికి సమిధలు, దర్భలు దొరుకుతున్నాయి కదా. దేనికైనా శరీరం ఉండాలి ముందు, ఆరోగ్యవంతమైనటువంటి శరీరం. ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని చూసుకుంటూ కష్టపడాలి. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీకు సౌందర్యం లేకనా? కాదు. అతిలోక సౌందర్యవతి. కొన్ని ధనం లేకనా? కాదు. మహర్షులందరూ కూడా మీ హిమవత్పర్వత ప్రాంతానికే వచ్చేటువంటిది, పేదరాలివి కాదు. మరి ఎందుకని ఈ విధంగా తపస్సు చేస్తున్నావు? మనీషి సప్తపదీ నముచ్యతే. కవులు పండితులు స్త్రీ పురుషుల యొక్క స్నేహం అనేటువంటిది 7 మాటల చేత కానీ 7 అడుగుల చేత కానీ లభిస్తుంది అని చెప్పారు. ఎన్నో మాటలు మాట్లాడాను. నా మాటలు మీరు వింటూ ఉన్నారంటే నేనంటే నా మాటలంటే ఇష్టం కాబట్టే వింటున్నారు అని. నచేత్ రహస్యం ప్రతివక్తుమర్హసి. రహస్యం కాకపోతే చెప్పమ్మా, ఎందుకని ఇంత కష్టపడుతున్నావు నీవు? తపహ ఫలం స్యాత్ కిమతః ఫలం వద. ఒక స్త్రీ బాగా కష్టపడుతుంటే కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ కారణాలు ఏమి కనపడట్లే. అయితే ఒకటే అయి ఉండొచ్చు, నువ్వు ఎవరినో ప్రేమించుంటావు. చూడండి ఏమంటున్నాడు ఆయన, నువ్వు ఎవరినో ప్రేమించుంటావు. నీ చేత ప్రేమించబడినటువంటి వాడు మీ జాతి, మీ కులము, మీ మతం కాదేమో. ఆయన కులాంతరం అయి ఉంటుంది, మతాంతరం అయి ఉంటుంది. అది మీ తల్లిదండ్రులకు ఇష్టం లేదేమో. అయినా పర్వాలే, నాకు చెప్తే